మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. పశ్చిమ గోదావరి జిల్లా నూతన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పాతపాటి హరికుమార్ రాజు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఉన్నారు. సార్, ముందుగా మీకు ఆర్టీవీ తరపున కంగ్రాచులేషన్స్. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది? గతం కంటే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత ఏ విధంగా జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నారు? జనరల్గా అయితే ముందుగా ఆర్టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను గతంలో 1990 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. తర్వాత యూత్ కాంగ్రెస్ నుంచి ఈ జనరల్ సెక్రటరీ చేయటం, అలా తర్వాత రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా చేయటం. ఇప్పుడు మమ్మల్ని అందరినీ కూడా ఈ కాంగ్రెస్ పార్టీ 2024లో పోటీ చేసిన తర్వాత ఎంత స్థాయి పర్సంటేజ్ ఉందనేది ఆలోచించుకున్న తర్వాత మమ్మల్ని అందరినీ పైనుంచి కిందకి గ్రౌండ్ లెవెల్కి మమ్మల్ని అందరినీ చేయమని చెప్పని షర్మిల గారు కోరటం జరిగింది. మా పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారి యాక్చువల్గా ఆదేశాల మేరకే మేమంతా కూడా వర్క్ చేయాలని ఆలోచనలో ఉన్నాం. ప్లస్ దాంతోపాటుగానే ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి రావటం ఏంటని చెప్పి చాలామంది అడిగినప్పటికీ మనం గ్రౌండ్ లెవెల్లో కనుక కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయలేకపోతే రేపు 2029లో కూడా ఇదే పరిస్థితిలో ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి మేము రావటం కూడా దాని గురించే, ఈ స్థాయికి రావటం. ప్లస్ దాంతోపాటుగానే ఇప్పుడున్న కమిటీలన్నీ కూడా టోటల్గా పనిచేయలేని పరిస్థితుల్లో ఉన్నాయి. కాబట్టి వాటిలన్నింటినీ కూడా బలోపేతం చేయటానికి గ్రామస్థాయి నుంచి కూడా కేడర్ని, వాస్తవంగా అయితే కనుక మేము కేడర్ బేస్డ్ పార్టీగా తయారు చేయాలనే ఆలోచనలోనే ఉన్నాం. ఇదివరకు అయితే కనుక కాంగ్రెస్ పార్టీ అంటే మాస్ బేస్డ్ పార్టీ. తర్వాత ఇప్పుడు ఈ స్థాయికి వచ్చిన తర్వాత యువతను కూడా ఎక్కువ దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ అసలు విషయాలను పూర్తిగా తెలియజేస్తూ ప్రజలకి మేమంతా కూడా కాంగ్రెస్ పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి, అంటే మండల స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి కూడా మేము బలోపేతం చేయడానికి రావటం జరిగింది. సో కాబట్టి ఇక్కడి నుంచి మేము చేసే పనులన్నీ కూడా పూర్తిగా కమిట్మెంట్తో, ఏదైతే మా పిసిసి ప్రెసిడెంట్ గారు షర్మిలారెడ్డి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు, అలాగే అక్కడి నుంచి ఏఐసిసి ఇచ్చిన ఆదేశాల మేరకే ఇక్కడ గ్రౌండ్ వర్క్స్ కూడా చేయటం జరుగుతుంది. సో మాకు టైం కూడా ఎక్కువ ఉంది. ఈ 1 ఇయర్లోనేమో పూర్తిగా మేము కమిటీలన్నీ పూర్తి చేస్తాం. తర్వాత 1 ఇయర్ దాటిన తర్వాత గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ ఏమైనా ఉంటే కనుక అందరం కలిపి ఆ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ మీద మనం మాట్లాడాలనే ఆలోచనతో మేము ఉండటం జరిగింది. అంటే జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన ప్రతిపక్షంగా వైసీపీనే కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడో కూడా ప్రశ్నించిన పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఏమైనా నాయకత్వ లోపాలు ఉన్నాయా, లేకపోతే పార్టీ ఏమైనా రాష్ట్రంలో కనుమరుగైపోతుంది అనుకోవచ్చు? అంటే జనరల్గా అయితే కాంగ్రెస్ పార్టీ బైఫర్కేషన్ జరిగిన తర్వాత, అంటే తెలంగాణ ప్లస్ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బైఫర్కేషన్ చేయటం వల్ల మాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పి వాళ్ళు లెటర్లు ఇచ్చినప్పటికీ కూడా ఇద్దరూ కూడా దాన్ని కాంగ్రెస్ పార్టీ మీదకి గెంటేసేసి కాంగ్రెస్ పార్టీ ఇటువంటి దురాగతం చేసిందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీయే లేదు, ఇదే కాంగ్రెస్ పార్టీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రజల్ని మెప్పించడం జరిగింది. ఆ రకంగా కాంగ్రెస్ పార్టీకి అన్యాయం జరిగింది. సో కాబట్టి మళ్ళీ అది పునర్వైభవం రావడానికి ఇప్పుడు కూడా మన లాస్ట్ ఎలక్షన్లో, గత ఎలక్షన్స్ కంటే కూడా కొంచెం మెరుగైన పొజిషన్లో ఉంది. అందులోని ఇండియా కూటమిలోకి అందరూ కలిపి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలతో సహా మేము ముందుకెళ్తున్నాం. కాబట్టి మరింత బలోపేతం చేసుకోవడానికి అయితే కనుక ఇక్కడ ఉంది. ఇక్కడ ప్రతిపక్షం కూడా ఇంకా వైసీపీ అయితే కనుక కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. కాబట్టి మేమైతే కాంగ్రెస్ పార్టీయే దానికి ప్రతిపక్ష పార్టీగా ఉండటానికైతే కనుక మేమందరం ప్లాన్ చేసుకుని, అంటే కాంగ్రెస్ పార్టీలోకి ఎవరన్నా వైసీపీ నుంచి కానీ లేకపోతే ఇతర పార్టీల నుంచి వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే టోటల్గా కేడరే వచ్చేసే పరిస్థితి ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఎప్పుడైతే మేము మీకున్నామని చెప్పి ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగామో అప్పుడు కూడా పూర్తిగా అంతకు ముందు ఉన్న వాళ్ళు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. కాబట్టి మమ్మల్ని రమ్మని అడుగుతున్నారు. మేము కూడా టోటల్గా జాయినింగ్స్ అయితే కనుక మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఊహించని రీతిలో జాయినింగ్స్ అయితే కనుక ఉన్నాయి. అన్నీ కూడా మేము 1 by 1
ఒక్కో నియోజకవర్గానికి వెళ్ళి అక్కడే జాయినింగ్స్ పెట్టే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. అంటే యువతను ఎక్కువగా ఆకర్షిస్తాము, యువతను ఎక్కువగా పార్టీలోకి తీసుకుంటాం జిల్లాలో అంటున్నారు. అంటే ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? అంటే యువతతో ఏమన్నా మీటింగ్లు లాంటివి ఏమైనా పెట్టబోతున్నారు, లేకపోతే ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ఎస్, అంటే యువత అసలు ఈ రాజకీయాల వైపు మొగ్గు చూపట్ల. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకుడు అంటేనే అసహించుకునే పరిస్థితి ఉంది. అంటే మనం చూస్తూనే ఉన్నాం, అసెంబ్లీలో చూసిన బూతులు తిట్టుకోవడం తప్ప అక్కడ సరైనది అసలు ఎక్కడ కూడా డిబేట్లు జరగట్లే. మేము ఈ రాజకీయానికి లోకి రావడానికి కారణం కూడా వాజ్పేయి గారు పార్లమెంట్ చూసిన తర్వాత అక్కడ ఇందిరాగాంధీ గారి టైంలో కూడా అరే మనం పార్లమెంట్లో ఒక మెంబర్ అయి ఉంటే బాగుండేదేమో, ఎంత చక్కగా ప్రజా సమస్యల పట్ల వాళ్ళు ప్రధాన పక్షం ప్రతిపక్షం కూడా ఇద్దరు ఎంత చక్కగా మాట్లాడుతున్నారు అనే దాని గురించి చూసే మేము దానికి రాజకీయంలోకి రావటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక యువత మొగ్గు చూపటం మానేశారండి. ఎందుకు వచ్చింది మనకెందుకు వచ్చింది లే అని చెప్పని దాన్ని పక్కన పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా చైతన్యం కలగజేసి ఈ రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ని కూడా చూపిస్తూ ఈ దేంట్లో ఉండాలి, ఇదేం చేస్తే కనుక బాగుంటుంది అనే దాని గురించి కూడా వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే డిగ్రీ చదువుతూ ఉండగానే ఫైనల్ ఇయర్లో ఉండగానే వాళ్ళకు కూడా వ్యవస్థ గురించి తెలియజేయడానికి మేము కూడా డిఫరెంట్ క్లాసెస్ పెట్టడానికి అయితే రెడీగా ఉన్నాం. ప్రత్యేక హోదా మీరు ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటున్నారు. ప్రత్యేక హోదా అనేది కనుమరుగైపోతుందని కూడా మీరు ఎక్కువ పోరాటాలు కూడా చేస్తున్నారు ఈ మధ్యలో షర్మిలాగా ఆధ్వర్యంలో. అంటే ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే రాహుల్ గాంధీ గారు గుంటూరు మీటింగ్లో చెప్పారండి. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోతే కనుక యువత కూడా ఏదో దొడిదారి పట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుకోండి, యువత డ్రగ్స్ వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అంటే వాళ్ళకి ఉపాధి అవకాశాలు కలగచేస్తే దాంట్లో ఉంటారు తప్ప ఉపాధి అవకాశాలు కూడా లేనందువల్ల దొడిదారి పెట్టే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఆలోచిస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే, ఇవ్వడానికి అభ్యంతరం, రోడ్లు డ్రైన్లు అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏమైపోతాం అనే దాని గురించే ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడికి ఏ ఫ్యాక్టరీ రాదు, ఏమీ రాదు. ఇక్కడ సదుపాయాలు అవి కూడా ఇవ్వడానికి కనీసం ఏమీ ఎవరు కూడా ముందుకు రావట్లేదు. కాబట్టి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినట్లయితే ఎక్కడున్నా దేశం మొత్తం మీద ఎక్కడున్నా కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ముందుకు వస్తారు. కాబట్టి మనకి ఎంప్లాయ్మెంట్ ఫుల్ఫిల్ అవుతుందనే ఉద్దేశంతో మేము ముందు యువత గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఎంప్లాయ్మెంట్ కనుక ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గానే ఎన్విరాన్మెంట్ అంతా బాగుంటుంది, ప్లస్ వ్యవస్థలన్నీ కూడా సరైన పద్ధతుల్లో ఉంటాయి. యువత దొడ్డిదారి పట్టకుండా ప్రతి కుటుంబం కూడా ఆనందంగా ఉండాలనే ఆలోచనతో మా షర్మిలారెడ్డి గారు కూడా ఎప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీదే మాట్లాడతారు. ఆవిడ కంటతడి పెట్టుకోవటం కూడా జరిగింది. ఏంటి ఇలా అయిపోతుంది ఆంధ్రప్రదేశ్, కనీసం ఈ ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ అయిన తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చినట్లయితే ప్రతి కుటుంబము ఆనందంగా ఉంటుందనే ఆలోచనతో ఆవిడ ఎంత మొత్తుకున్నా, మేమందరం ఎంత మొత్తుకున్నా కానీ దాన్ని అసలు పట్టించుకోవటమే మానేశారు. బీజేపీ అయితే మేమునని చెప్పింది. రాహుల్ గాంధీ గారు అయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన మరుక్షణం ఇక్కడ ఎవరున్నప్పటికీ స్పెషల్ కేటగిరీ స్టేటస్తో పాటుగా ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవడానికి ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు కూడా కేంద్రం నుంచి ఇవ్వటం జరుగుతుందని మాత్రం చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పడం జరిగిందో ఈ వీళ్ళు కూడా మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఏ రాష్ట్రానికైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే కనుక ఆ రాష్ట్రం ఫుల్ఫిల్ అవుతుంది అంటే పుష్కలంగా అన్ని వనరులు దొరుకుతాయి, ప్లస్ దాంతోపాటుగా డబ్బు కూడా చాలా బాగానే ఉంటుంది. కాబట్టి యువతకు మాత్రం చాలా అవసరం. అలాగే ప్రతి కుటుంబానికి కేటగిరీ స్టేటస్ అవసరం. ఇప్పుడు ఎన్ని వేల మంది ప్రతి సంవత్సరం కూడా మనకి కాలేజెస్ నుంచి, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఎంతమంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, ఎంతమంది డాక్టర్లు బయటకు వస్తున్నారు, ఎంతమంది ఇంజనీర్స్ బయటకు వెళ్ళిపోతున్నారు, ఇతర దేశాలు వెళ్ళిపోతున్నారు. ఇతర దేశాల్లో ఎంఎస్ చేయడానికి అయ్యే ఖర్చు ఎంత, నువ్వు ఇక్కడ ఎందుకు సదుపాయాలు కలగజేయలేకపోతున్నావు, మనం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం. సో దాని గురించి మెయిన్ ఆలోచన. దాంతోపాటుగానే వ్యవసాయ రంగం మీద కూడా ఎక్కువ మెయిన్ టార్గెట్ పెట్టు కూర్చున్నాం. పూర్వం వ్యవసాయం చేసినట్లయితే ఆ కుటుంబాలు 4-5 పిల్లల్ని కనేవారు. సో ఎన్విరాన్మెంట్ అంతా బాగుండేది. ఆ రకమైన పరిస్థితులు రావాలనే ఆలోచనతో మేము మాత్రం ముందుకెళ్తున్నాం. వ్యవసాయాన్ని కూడా దాంతోపాటు సమానంగా ముందుకు తీసుకెళ్లాలని, దాని మీద ఇచ్చే రాయితీలన్నీ కూడా ఇవ్వాలని రాహుల్ గాంధీ గారు మాత్రం
స్పెషల్ కేటగిరీ స్టేటస్, వ్యవసాయానికి పెద్దపీట వేయాలనే ఆలోచనతో మాకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం జరిగింది. మేమందరం కూడా ప్రజలకు తెలియజేస్తూ ఏదేమైనప్పటికీ 2029కి సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇండియా కూటమి గెలవాలనే ఆలోచనతో మేము పనిచేయడం జరుగుతుంది. అంటే కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. అంటే రాష్ట్రంలో పెన్షన్ అమలు అంటే పెంపు అనేది ప్రజెంట్ వాళ్ళు ఇచ్చిన పథకాల్లో అమలైంది. మిగిలిన పథకాలు ఇంకా ఏవి కూడా అమలు కాలేదు. వాటిపై మీరు ఏమైనా పోరాడే అవకాశం ఉంది? అంటే గ్యాస్ సిలిండర్లు ఇస్తామన్నారు, ఇంకా మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, అవన్నీ అమలయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు జనరల్గా ఏంటంటే ప్రజలందరూ ఎంతో ఆశతో ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా అంటే కూటమి పెట్టిన పథకాలన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించడం జరుగుతుంది. వచ్చి 3 నెలలే 4 నెలలు అయింది కదా, కంగారు పెట్టేదే ఉంది అంటే ప్రజల్లోనే ఈ మాట ఇస్తారు కదా, అప్పుల్లో ఉంది కదా అనే మాటలు చాలా వరకు రావటం జరుగుతుంది. కానీ మాట చెప్పిన తర్వాత ఇవ్వటం మానేసి ఉన్నట్లయితే మేము తప్పనిసరిగా వాటి మీద పోరాడతాం. ఎందుకంటే మేనిఫెస్టో మీద అతను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలనే కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడం జరుగుతుంది. షర్మిలారెడ్డి గారి లీడర్షిప్లో, అలాగే మేము గ్రామానికి వెళ్ళి దీని గురించి తెలియజేయడం కూడా జరుగుతుంది. దాంట్లో సందేహం లేదు, మేము పోరాడతాం. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతమే నా లక్ష్యం అంటున్నారు హరికుమార్ రాజు. ముఖ్యంగా జిల్లాలో ఇప్పటి నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో ఫీల్డ్ వర్క్ అనేది చేసుకుంటాము, అన్ని కమిటీలను వేస్తాము. గత కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అదే విధంగా కూడా మరికొన్ని రోజుల్లో జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా ఈ పార్టీ తయారవుతుంది. ముఖ్యంగా ఇతర పార్టీల నుంచి కూడా మరికొన్ని రోజుల్లోనే వలసలనేవి కాంగ్రెస్ పార్టీలోకి వస్తూ ఉంటారు. ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను మేము వేస్తాము. పూర్తి స్థాయిలో కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చిందో వేటిని కూడా అమలు చేయలేదు. వాటిని అమలు చేసే విధంగా ప్రజల్లోకి వెళ్ళి పోరాడతామని కూడా హరికుమార్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.